నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. దళిత నాయకుల ఆధ్వర్యంలో కోరుకొండలో ఘనంగా 76వ రాజ్యాంగ దినోత్సవం జరిగింది. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దళిత నాయకులు. అంబేద్కర్ ఆశయాన్ని, సిద్ధాంతాన్ని నడుపుకోవాలని యువతకు తెలియజేశారు. ప్రపంచానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శమంటూ మహానాయకుడిని ఎప్పుడూ మర్చిపోకూడదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగానే నడుస్తున్నాయి. ఇతర దేశాల్లో కూడా కొనియాడుతున్నారు. ఈవేళ ఓ మతానికో కులానికో కట్టుబడిన వ్యక్తి కాదు, అన్ని జాతులకి ఉపయోగపడిన మహనీయుడు. అటువంటి మహనీయుడిని ఒక మతానికే కులానికే పరిమితం చేస్తాం అన్నది చాలా బాధ కడిగే పడే రోజు ఇది. ఎందుకంటే ఒక్కరికే కాకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు తెచ్చిన మహానుభావుడు ఇవాళ దేశానికి ఉపయోగపడుతున్నాడంటే, ఈవేళ దేశాన్ని పరిపాలిస్తున్నామంటే ఆ రాజ్యాంగం రాసిన మహనీయుడి వల్ల ఈ దేశాన్ని అందరికి సమానంగా న్యాయం జరిగి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందంటే ఆ రాజ్యాంగం, ఆ బ్రిటిష్ పరిపాలన అర్థమైన తర్వాత రాజ్యాంగం రాసిన మహనీయుడు అంబేద్కర్. ఆ రాజ్యాంగం ప్రకారంగానే ఇలా దేశం సస్యామలంగా వెళ్తుందంటే మా అంబేద్కర్ మహనీయుడు వల్ల అని చెప్పేసి నేను అందరికి సవినయంగా తెలియపరచుకుంటున్నాను. పరిరక్షణ రోజు ఈవేళ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ప్రకారం ఈవేళ దేశం అంతా మహా సంతోషపడే రోజు ఇది. ఎందుకంటే పక్షులకి, మృగాలకి కూడా స్వేచ్ఛ ఉన్న రోజుల్లో ఇక్కడ మానవులకు స్వేచ్ఛ లేదు. దళితులు అనే వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా అణగారిన వర్గంగానే ఉన్న రోజులు. ఆ దళితుల్ని ఇవాళ వెలుగులోకి తీసుకొచ్చిన రోజు కూడా ఇవాళ అవుతుంది. ఇవాళ రాజ్యాంగం రాశారంటే ఏదో ఒక వర్గానికో, ఓ జాతికో, మతానికో కాకుండా ఇవాళ దేశం అంతా కూడా రాజ్యాంగం ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరికి, ప్రతి కులానికి, మతానికి స్వేచ్ఛాదీవుగా మానవులందరికి ఉపయోగపడే రాజ్యాంగం రాసిన మహనీయుడు అంబేద్కర్. ఇవాళ రాజ్యాంగ దినోత్సవ శుభ సందర్భంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ కూడా అభినందిస్తూ, ఈ రోజు మనందరం కూడా ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో ఎంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నాము, ఇంత మనం కలుగుతున్నామంటే కనుక దీనికి అంతటికీ కూడా కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి అమూల్యమైన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ రోజు ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా కులం మత భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా స్వేచ్ఛగా తమ హక్కులను వినియోగించుకొని స్వేచ్ఛమైన జీవితం జీవిస్తున్నారు అంటే ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చలవేనని మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో, దేశం ఏ విధం ఏమైపోతుందో, ఎన్ని ముక్కలు అయిపోతుందో, ఎన్ని వర్గాలుగా విడిపోతుందో, ఎంతమంది ఎన్ని యుద్ధాలు జరుగుతాయో అని అందరూ బాధపడుతూ చాలా అనాలోచితంగా ఏయో కార్యక్రమాల్లో పాల్గొని కొంతమంది ఉంటే ఏమైపోతుందో దేశం అని గందరగోళ పరిస్థితులు ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఈ దేశాన్ని అంతటినీ కూడా, ఈ దేశంలో ఉన్న వర్గాలన్నింటినీ, కులాలన్నింటినీ, మతాలన్నింటినీ కూడా ఒకే ఒక్క రాజ్యాంగం ద్వారా ఐక్యం చేసి ఈ రోజు ప్రపంచ దేశాల్లో అన్నిటిలో కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా, ముందుకు సాగుతున్న దేశంగా నిలబడింది భారతదేశం అంటే ఒక బిఆర్ అంబేద్కర్ యొక్క చలవేనని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క రాజ్యాంగ కమిటీలో ఎంతో మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఒక బిఆర్ అంబేద్కర్ మాత్రమే ఈ యొక్క రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి భారాన్ని అంతటిని మోసి ఈ రోజు యొక్క ఉన్నతమైనటువంటి అమూల్యమైన